నిద్రపోని ఈ నగరంలో నేను ఒక లైక్తో, ఒక కమెంట్తో నా ప్రపంచంని నింపుకున్నా. ప్రతి ఫాలోవర్ నా గుర్తు, నా లోకం. వావ్, చాట్ చాలా వేగంగా కదులుతోంది. థ్యాంక్స్ ఫర్ ద సబ్స్ ఎవ్రీవన్. న్యూ సెటప్ మీకు నచ్చిందంటే నాకు చాలా సంతోషం. ఏ కామెంట్స్ చచ్చలా నవ్విస్తున్నాయి. ఓ మై గాడ్, మీరు అంత పిచ్చి క్రేజీగా ఉన్నారు. అని ఆ రాత్రి ఏదో మారిపోయింది. లైట్స్ ఆఫ్ అయ్యాయి, స్క్రీన్స్ చిక్కట్లో కాలిసిపోయాయి, ప్రపంచం మొత్తం ఆఫ్లైన్ అయ్యింది. మొదటిసారి ఏమీ లేదు, నోటిఫికేషన్స్ లేవు, లైక్స్ లేవు, కేవలం నేనే మరియు ఆ నిశ్శబ్దం. మరుసటి రోజు బయటాకి వచ్చా. గలి మృదువుగా ఉంది. రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. ఆకాశం మాత్రం ఎంత నీలంగా ఉందో. ఎన్నిసార్లు ఫోన్లో చూసినా ఇంత అందంగా ఎప్పుడు కనిపించలేదు. ఓ, చూసావా అదేమిటి? ఏం జరుగుతోంది? చూడ్, అందరిని చూడ్. తెలియదు, కానీ ఏదో తెదగా అనిపిస్తోంది. పార్క్లో ఒక అబ్బాయి కూర్చుని పెన్సిల్తో ఏదో గీస్తున్నాడు. ఫోన్ లేదు, హెడ్ ఫోన్స్ లేవు, తన ప్రపంచంలో మునిగిపోయాడు. ఓ నో, నా ఫోన్ పదుతుంది. క్యాచ్ చేసా, డోంట్ వరీ. థ్యాంక్ యూ, నువ్వు రియల్లీ క్విక్ గా క్యాచ్ చేసావు. లక్కీ టైమింగ్ అనుకుంటా. స్టిల్ థ్యాంక్ యూ. హే, అక్కది చిన్న క్యాఫే ఉంది, కాఫీ తీసుకుందామా? ఓ, కాఫీయా? ఓకే, బాగానే ఉంది ఐడియా. ఈ రోజు బయట చాలా చక్కగా ఉంది కదా. అవును, ఈ గాలి చాలా చల్లగా బాగుంది. అదిగో రాత్రికి రాత్రే ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. మిలియన్? నమ్మలేకపోయా, నిజంగా మిలియన్ అంతే ఎలా సాధ్యమయ్యిందో. ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాం కదా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయ్యో, హార్టా? అతని దగ్గర కూర్చున్నా. అతను గీసుటున్నది సూర్యకాంతి, నావులు, గలిలో ఎగిరే పూలు. మొదటి నేను నిజంగా చూస్తున్నా అనిపించింది. వైఫై లేకపోయినా కనెక్షన్ దొరికింది. సాయంకాలం నా ఫోన్ మళ్ళీ మోగింది. ఆన్లైన్ ప్రపంచం నన్ను తిరిగి పిలుస్తుంది. కానీ ఈసారి ఫోన్ లాక్ చేసి మెల్లగా నవ్వుతున్నా. నిశ్శబ్దం కూడా అంత ఖాళీగా ఉండదు. రాత్రి అతను కనిపించలేదు. బెంచ్ మీద ఒక స్కెచ్ బుక్ ఉంది. లోపల నన్నే గీసాదు. స్క్రీన్లోని అమ్మాయి కాదు, నిజమైన నన్ను. కన్నీళ్లుతో పేజీ తిప్పేశా. ఆ క్షణంలో అర్థమయ్యింది, నిజమైన ఫాలోవర్స్ స్క్రీన్లో కాదు, మనసులో ఉంటారు. మరుసటి రోజు సూర్యకాంతి పార్క్ అంతా నింపేసింది. ఆఖరి పేజీలో చిన్న నోట్, లోకాన్ని నిజంగా చూడాలంటే పైకి చూడాలి. కొంచెం ఇంకా ఆఫ్లైన్ లోనే ఉంటాను బహుశా. Offline hearts. పూలు గలిలో తాలుతున్నాయి.
ఆకాశం కంతుల్లో మెరిసింది. మోదది ప్రపంచం నిజంగా అనిపించింది.